అంటే మీరు దీంట్లో ఏ టాపిక్ ఎట్లా దేని మీద చేసినారు? మీకు అదంతా రామాయణ మహాభారతం కథలండి. ఇవన్నీ తెలుగులో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చెప్పేదాన్ని. నేను కపిలేశ్వరపురంలో ఎస్విబిబికి సత్యనారాయణరావు గారు ఆయన ధర్మపత్ని శ్రీమతి రాజరాజేశ్వరమ్మ గారు ఫ్రీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ అని పెట్టి మాకు ఈ హరికథ విద్యను నేర్పించారండి. చాలా బాగా చూసుకునేవారు. వారు ఎంతోమంది మహనీయులను ఆ స్కూల్లో పెట్టి మాకు ఈ విద్యను నేర్పించారు. కడల వీరదాస్ గారు, అడ్లమాని నరసింహదాస్ గారు, దీక్షిత్ దాస్ గారు, లక్ష్మీపతిరావు గారు, ఇటువంటి మహనీయులు గురువులందరూ కూడా ఉద్దండ పండితులు అన్నమాట. వారందరి ద్వారా నేను ఈ విద్యను నేర్చుకుని తెలుగులోనూ సంస్కృతంలోనూ ఎన్సిహెచ్ కృష్ణమాచార్య గారు సంస్కృతంలో రాశారండి. దేశవ్యాప్తంగా నేను అనేకమైనటువంటి విశ్వవిద్యాలయాలలో సంస్కృత సభల్లో అకాడమీలలో కథాగానాలు చేశాను. అలాగే అమెరికా హార్వర్డ్ యూనివర్సిటీ నన్ను ఇంటర్నేషనల్ వేదిక్ కాన్ఫరెన్స్ అని ఒకటి ఏర్పాటు చేసి అప్పుడు నన్ను హరికథ రూపకాన్ని నన్ను అక్కడ చేయమని అన్నాను. నేను న్యూయార్క్లోనూ ఈ కార్యక్రమం వేదిక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పాను. అలాగే హార్వర్డ్ యూనివర్సిటీలో కూడా నేను కథాగానం చేశాను. అలాగే ఇంకా ఎన్నో యూనివర్సిటీస్ ఆట ఆనా ఇవన్నీ కూడా చేశాను. 3 రాష్ట్రపతుల దగ్గర కూడా హరికథాగానం చేశారండి. మరి మన నీలం సంజీవరెడ్డి గారు, జ్ఞాని జైల్ సింగ్ దగ్గర ఏకైక సంస్కృత హరికథా కళాకారిణిగా, అలాగే మన శంకర్ దయాళ శర్మ గారు నన్ను సన్మానించారు. ఈ విధంగా నా హరికథలు. తర్వాత మీకు ఈ ఎవరి ప్రభావం వల్ల మీరు ఇది చేయగలిగినారు? అసలు ఫస్ట్ మీకు దీని మీద తీసుకెళ్ళి మా నాన్నగారు జమీందార్ గారి సంస్థానంలో చేర్పించారండి. మా నాన్నగారు సంగీత విద్వాంసులు, నాదస్వర విద్వాంసులుగా ఈ వేముల వాళ్ళలో ఉండేవారు. ఆ విధంగా నాకు ఈ విద్యను నేర్చుకోగలిగానండి. అంటే ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం సన్మానించింది కదా, దీన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంకా ఇవ్వలేదండి నాకు. మొన్న నేషనల్ అవార్డు ఇచ్చారు. ఇప్పుడు రాలేదా? ఇంకా ఇది ఇస్తారండి. ఇప్పుడు డేట్ ఫిక్స్ కాలేదు.